నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ఏ విధంగా ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. అయితే ఈ నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవబోతుంది కాబట్టి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది ఈ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుందంటే, మరి ముఖ్యంగా చూసుకుంటే ఆదాయ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్య, ఉద్యోగ అనేక వృత్తుల్లో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. కామాక్షి దేవి నమః. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని మనం తులారాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. తులారాశి యొక్క ముఖ్యంగా నక్షత్రాదులు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే మనకు స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశివి. ఈ యొక్క తులారాశి యొక్క స్థితిని చూసినట్టయితే గ్రహస్థితి వీరికి షష్టంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. తర్వాత సప్తమంలో గురువు, తదుపరి అష్టమంలో గురువు, తదుపరి భాగ్యంలో కూడా గురువు ఉంటున్నాడు. ఈ యొక్క అతిచారం వల్ల కుజుడు కూడా వీళ్ళకి కర్కాటకంలో ఉన్నారు. తర్వాత మిథునం నుంచి కర్కాటకానికి వస్తారు ఏప్రిల్ నుంచి. అట్లాగే వీరికి మళ్ళీ ఒక కేతు 12 నుంచి 11లోకి వెళ్తున్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూస్తున్నాము. ఒకే ఆదాయ వనరులకు వచ్చేస్తే తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. దీన్ని బట్టి చూస్తే ఆదాయ వనరులు చాలా బాగా ఉన్నాయి. వీళ్ళకి ఖర్చు కూడా సగానికి సగమే కూర్చోబెడుతున్నారు, ఇంకా సగం అట్లే పెట్టుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నాయి. కూడా వీళ్ళు పొదుపు చేసేటువంటి స్థితిలో ఉన్నారు, లేదా సరైన రీతిలో ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పచ్చు తులారాశి వారు. తర్వాత అవమానించే వాళ్ళిద్దరు, పొగిడే వాళ్ళిద్దరు చాలండి. ఎంత సమానంగా ఉండాలి ఎప్పుడైనా అవి. ఎందుకంటే వాడు ఎక్కువ వాడు తక్కువ అన్నట్టు కాకుండా సమానంగా తిట్టేవాళ్ళు ఉండాలి, సమానంగా పొగిడేవాళ్ళు ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆ స్థితి ఏందో అర్థమవుతుంది తులారాశి వారికి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. గ్రహస్థితి చూసినట్టయితే ఇక తులారాశి ఈ వీళ్ళకి ఏదైతే దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడుతున్నారో, తద్వారా శని ఎప్పుడైతే ఉగాదికి వీళ్ళకి 6వ స్థానం సంచారం చేస్తున్నాడో చాలా అద్భుతమైన ఫలితాలు. వీళ్ళకి ఇప్పటివరకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారాన్ని నోచుకుంటుంది. అట్లాగే వీరికి సప్తమంలో ఉండేటువంటి అష్టమంలో గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు యొక్క యోగం కూడా బాగా ఉంది. ఈ భాగ్య గురువు వల్ల నూతనమైనటువంటి వ్యాపారాలు, నూతనమైనటువంటి ప్రయోగాత్మకంగా కొన్ని వ్యాపారాలు కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు అద్భుతంగా గోచరిస్తుంది. తర్వాత వీళ్ళకి దశమంలో గురువు సంచారం చేస్తున్నారు 3 నెలల పాటు. కాబట్టి వృత్తిరీత్యా కూడా చాలా లాభాలు చేకూరే, వృత్తిరీత్యా కూడా పేర్లు రావటం, తద్వారా ఆర్జించడం లాంటివి కూడా అద్భుతంగా గోచరిస్తుంది. తర్వాత వీళ్ళకి కేతువు కూడా ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా కూడా రాణించే అవకాశం ఉంది. పంచమంలో రాహు ఉన్నాడు. విదేశీ సంబంధమైన వ్యవహారాలు, విదేశీ విద్య, విదేశీ వ్యాపారాలు అటువంటి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల. అట్లాగే ముఖ్యంగా వీరికి శని పంచమంలో షష్టంలో ఉండటం వల్ల శత్రు పరాభవాన్ని ఏదైతే ఉందో అది చూసే అవకాశం ఉంటుంది రాబోయే 2 నెలల్లో. అట్లాగే తర్వాత కూడా వీళ్ళకి అంత శత్రువులు కాకపోయినా మిత్రత్వంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాహు కూడా షష్ఠ స్థానం నుంచి ఈ యొక్క పంచమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపూరితమైన ఆలోచనలు కొన్ని ఎవరైనా చేస్తుంటారు వీళ్ళ మీద. తద్వారా వీళ్ళకి కర్మస్థానం అంటే కర్మకారకుడు శని వాళ్ళని కూడా చూసే పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళని మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఈ తులారాశి వారికి మోసాన్ని గ్రహించడం ఎలా అంటే శనియేశ్వరుడు చూపిస్తాడు దారి వారికి. ఎందుకంటే 6లో శని ఉన్నాడు. రుణ రోగాదులని నశింపజేస్తాడు. దీర్ఘకాల సమస్య నుంచి బాధ నుంచి కూడా బయటపడేస్తాడు. అదే మళ్ళీ గురువు కూడా వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ దేవతానుగ్రహమైన గురువు కూడా అనుగ్రహం బాగా ఉంది. గురువు యొక్క వీక్షణ రాహు మీద ఉంది కాబట్టి విదేశీ సంపాదన కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. విదేశీలో పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి. వ్యాపారంలో ఉండే ఎక్స్పాన్షన్ తెచ్చుకుంటారు. తర్వాత విద్యార్థులు కూడా యోగదాయకమైన చదువుతో రాణింపుగా ఉంటారు. తర్వాత వీళ్ళకి అన్ని రంగాల్లో ఉండేటువంటి సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అత్యధికంగా అనూహ్యంగా పేర్లు రావటం, తద్వారా వీళ్ళు ఒకదానికి ఎన్నిక కావటం అంటే జరుగుతుంటే అనుకోకుండా పేరు వస్తుంది వీళ్ళకి.
ఆ పేరు వల్ల కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి అధ్యాయాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. తర్వాత తులారాశి వారికి ఇంకా ఈ యొక్క గురువుతో పాటు వీళ్ళకి శని కూడా యోగప్రదంగా ఉన్నాడు. ఈ శని యొక్క యోగం నుంచి వీళ్ళకి తృతీయ దృష్టితో ఈ యొక్క గురువును చూస్తున్నాడు ఒక 2 నెలల పాటు. అలా దానివల్ల కూడా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఖర్చు మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళు దేనికి పెట్టుకుంటున్నారు, అవకాశం కోసమో దేనికో దానికి తగ్గట్టే పెడతారు, కానీ అంతే యథావిధంగా ఖర్చు పెట్టారు. ఆలోచన చేస్తారు, దీన్ని మనం పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుందా లేదా అనే విధంగా ఖర్చు పెడతారు. తద్వారా కూడా వీళ్ళకి ఆదాయ వనరులు కూడా బాగా సఫలీకృతంగా ఉంటాయి. శస్త్రచికిత్సలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించి కానీ, దంతాలకు సంబంధించి కానీ, చర్మానికి సంబంధించి కానీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇంకోటి ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవటం మంచిది, ఓవర్ వెయిట్ కాకుండా. ఈ విధంగా తులారాశి వారికి ఈ యొక్క మాసం, ఈ యొక్క ఉగాది ఫలితాలు సంవత్సరంగా ఇట్లా ఉన్నాయమ్మా. సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి. 100కి మీరు 90 నుంచి 95% వరకు ఇవ్వచ్చు. ఒక 5% మిగతా గ్రహాల యొక్క తోడ్పాటు కూడా ఉంటుంది గోచారంలో, కాబట్టి ఆ యొక్క వాటిని బట్టి కూడా ఉంటుంది. తర్వాత మనకు ఈ యొక్క దశ అంతర్దశలు వాళ్ళ యొక్క జీవితంలో జాతక చక్రం బట్టి కూడా ఉంటాయి, కాబట్టి 95% యోగదాయకంగా ఉంది తులారాశి వారు. అయితే గురువు గారు, విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. వారితో పాటుగా ఆల్రెడీ చదువు పూర్తయిపోయి బయటకు వచ్చి ఉద్యోగాల కోసం ఎక్కువగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు కూడా బాగుందమ్మా. సంవత్సరం వాళ్ళు చిన్న అవకాశాలు వచ్చినా తీసుకోవటం మంచిది. అంతేగాని చిన్న అవకాశం కదా దీన్ని మనం తీసిపారనే వీల్లేదు. అవకాశాలు వస్తే తీసుకోవటమే, అంతేగాని అవకాశం లేదు అనుకోవద్దు. ఇంతవరకే మనకు రాణింపు ఉందనుకోవడం, తీసుకోవటం మంచిది. అయితే ఇంకా నూతనంగా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే వారికి కావచ్చు, లేకుంటే ఇల్లులు కట్టాలనుకునే వారికి కావచ్చు, వివాహాది గృహారంభ గృహ ప్రవేశాదులు వివాహాలు అన్నిటికీ కూడా యోగదాయకంగా. ఎందుకంటే శని 6లో ఉన్నాడు, గురువు కూడా వీళ్ళకి భాగ్య దశమ స్థానంలో ఉన్నారు, యోగదాయక. తర్వాత కూడా ముఖ్యంగా శని గురువులు శుభదేవకానికి ఇస్తున్నారు, కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. గృహ ప్రవేశాలు కూడా చేస్తారు. ఇప్పుడు నూతనంగా నేను బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ, లేకుంటే స్టాక్ మార్కెట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వాటి మీద వెచ్చించడానికి అమౌంట్ అనేది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి వారికి ఏమైనా ఇప్పుడు ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందంటారా? అన్నిట్లో యోగదాయకంగా ఉంది, పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు వీళ్ళకి. తులారాశి వరకు అద్భుతంగా ఉంది. అయితే గురువుగారు, తులారాశి వారికి అంతా మంచిగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో మనం గ్రహించలేము, కాబట్టి ఎందుకైనా మంచి ముందస్తు జాగ్రత్తలో ఏవైనా రెమెడీస్ పాటించడం ద్వారా ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళడానికంటే ఏం చేయొచ్చు అంటారు? అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు, కాబట్టి అమ్మవారి ఆరాధన చాలా మేలు చేకూరుతుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన అంటే ఎవరిష్టం వారిగా ఖడ్గమాల కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, కనకధార స్తోత్రం కానీ, అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనాలు కానీ ఏవైనా చేయొచ్చు. దర్శనం చేసుకోవటం కానీ, అభిషేకాదులు కానీ, అవన్నీ ఏవైనా కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధనలు చేయటం వల్ల మంచి చిక్కురే అవకాశం ఉంటుంది. హోమాలు కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతాయో పాటుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.